ఆర్ యు రెడీ? యేసయ్య మనకు నీళ్లు ఇచ్చి మన దప్పికను తీరుస్తున్నాడు. యేసయ్య ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. మనం ఏమిచ్చాం? మీరు నాకు చేదు నీళ్ళు ఇస్తారా అని సృష్టికర్త నీకు నాకు చేదు నీళ్ళు ఇవ్వాల, ఎండాకాలంలో నీళ్ళు ఇస్తున్నాడు. అందులో యేసయ్య కృప వలన విజయవాడ వాస్తవులైన మనకి ఏ పట్టణానికి లేని నీళ్ళు మనకే ఇస్తున్నాడు ఆయన. నీళ్లు విలువ అంతా. మన శరీరం తల మొదలుకొని అరిపాదం వరకు 80% నీళ్ళే, 80% నీళ్ళే. అందుకే అంటారు చాలా నీరు కారిపోతున్నాడు రా అంటారు. మన అవయవాల్లో అన్నం తింటున్నప్పుడు కూడా నీళ్ళు వెళ్తాయి, మాంసం తింటున్నప్పుడు కూడా నీళ్ళు వెళ్తాయి. కాయకూరలు ఫ్రై చేయకుండా మామూలుగా నువ్వు పులుసో ఇగురో చేసుకుంటే నీళ్ళు వెళ్తాయి. కానీ మన శరీరానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. 80% మన శరీరం ఏంటిది? నీళ్లు. కిడ్నీస్కి నీళ్లు కావాలి, రక్తానికి నీళ్లు కావాలి, గుండెకి నీళ్లు కావాలి, మన నరానికి నీళ్లు కావాలి, మన మెదడుకి నీళ్లు కావాలి. నాకు అర్థం కానిది, ఎక్కడ తాగితే మెదడుకి ఎలాగెళ్తుందా అని. మన ఎముకలు గుజ్జు అరిగిపోకుండా ఉంటాయాలంటే నీళ్లు తాగాలి. అందువలన మన విశ్వాసులందరూ రోజు ఒక బాటిల్ నీళ్ళు తాగండి లెగగానే. ఆర్ యు రెడీ? ఫస్ట్ ఒక గ్లాస్ తాగండి, ఓ కడుపంతా తిప్పేసినట్టు ఉంటుంది. తర్వాత 2 గ్లాసులు తాగండి, తర్వాత ఒక బాటిల్ తాగండి, రోజు 1 లీటర్ తాగండి, మధ్యాహ్నం పూట తాగండి. అస్సలు ఏ రోగం నీ దగ్గర రాదు. అందులో యేసు రక్తం జయమని తాగండి. కొంతమంది మగవాళ్ళకి ఇది లేకుండా మోషన్స్ రావు వాళ్ళకి. ఒక ఆయన అంటాడు, అంకుల్ గారు ఎందుకు తాగుతారు? ఇది లేకపోతే నాకు అంటున్నాడు. అలాంటి వాళ్ళు కూడా తీసేసేసి ఫుల్గా నీళ్లు పొద్దునే తాగితే మొత్తం ట్యాంకులో నీళ్ళు క్లీన్ అయిపోయినట్టు ఉంటాయి. నీళ్ళు తాగితే చర్మానికి గ్లో వస్తుంది. క్రీములు రాసుకోండి, కానీ ఎప్పుడు నువ్వు కర్రీ అయిపోతావు తెలవదు. కానీ వాటర్ తాగితే నీ కళ్ళు బాగుంటాయి, పళ్ళు బాగుంటాయి, సలైవా ఉమ్ము బాగుంటుంది, చిగుర్లు బాగుంటాయి, నాలుక ఫ్రెష్గా ఉంటుంది. తాజాదానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మన తల మొదలుకొని అరిపాదం వరకు ఏముంటాయి? 8%. ఎప్పుడైనా సరే బాటిల్ నీళ్ళు తాగుతున్నప్పుడు మన కిడ్నీస్కి ఏం కావాలి? మన హార్ట్కి ఏం కావాలి? బ్రెయిన్కి ఏం కావాలి? ఎముకలకి ఏం కావాలి? మన పొట్టకేం కావాలి? మన కంటికి ఏం కావాలి? మన నాలుకేం కావాలి? మన నోట్లోకి ఏం కావాలి? అమ్మా ఏం కావాలి? నువ్వు ఇన్ని పాటలకు నీళ్ళు కావాలి. బాటిల్ నీళ్ళు తాగుతున్నప్పుడు 1 చుక్క నీళ్ళు గుండెలోనికి, 1 చుక్క నీళ్ళు మెదడులోనికి, 7 మిల్లీ ఎముకల్లోనికి అని ఎవరైనా తాగుతాడా? నీళ్ళు తాగ్గానే నీళ్ళకు తెలుసు ఎలా వెళ్ళాలో. నీళ్ళు దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. వాక్యానికి గుర్తు. వాక్యం వింటుంటే చాలు, దేన్ని టచ్ చేయాల టచ్ చేస్తుంది. వాక్యం వింటుంటే దేన్ని టచ్ చేయాలి దాన్ని టచ్ చేస్తూ ఉంటాడు. నీళ్ళకి చెప్పక్కర్లా, పొట్లోకి వెళ్ళు చెప్పక్కర్లా, మెదడులోకి వెళ్ళు చెప్పక్కర్లా, కిడ్నీస్లోకి వెళ్ళు, లివర్లోనికి వెళ్ళు, గుండె చుట్టూ ఉండు, నోట్లోకి వెళ్ళు చెప్పక్కర్లా, నీళ్ళకి తెలుసు. ఈరోజు వాక్యానికి తెలుసు. బంతి తీసుకోండి, గోడ కొట్టండి, రివర్స్ వస్తుంది. బంగారం ముద్ద కొట్టండి, రివర్స్ వస్తుంది. మనిషిని ఇసురు కొట్టండి, రివర్స్ వస్తుంది. ఫుట్బాల్ ఇసురండి, ఆ గోడ తగిలి రివర్స్ వస్తుంది. క్రికెట్ బాల్ రివర్స్ వస్తుంది. అదే నీళ్లు అలా పోయండి, రివర్స్ రాదు, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 4:12. ఏప్రిల్ రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై ఎటువంటి 2 అంచుల వాడిగల ఖడ్గము కంటే వాడిగా ఉండి కీళ్లను మూలుగులను విభజించుచు హృదయ ఆలోచనలను ఘోషించగలిగినది. అది ఆమేన్, హల్లెలూయా. నీళ్ళకి ఆ శక్తి ఉంది. నోవా ఓడ కట్టాడు, అందరూ అన్నారు ఇక పైకి లాగదరా పైకి లాగదా అని. నీళ్లు రావడం ఆలస్యం, పైకి లేపింది. ఈ రోజున నీళ్లు కార్యం చేయగలదు. యేసయ్య ఒక రోజున యోహాను సువార్త 7:37-38 ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున
యేసు నిలిచి, ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకొచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యెరూషలేములో ఒక పండగ జరుపుకుంటారు. ఆ పండగ ఏంటంటే, దేనికి గుర్తంటే ఆ పండగ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడుస్తుంటే నీళ్లు లేకపోతే బండను కొట్టగా ఏం బయటకు వచ్చింది? నీళ్లు బయటకు వచ్చింది. బండను కొట్టగా నీళ్లు బయటకు వచ్చింది. బండను కొట్టగా నీళ్లు బయటకు వచ్చింది. దానికి గుర్తుగా ఒక పండగ జరుపుకుంటారు యెరూషలేములో. యెరూషలేముకి ఆయా దేశములో ఉన్న యూదులందరూ వస్తారు. అది 7 రోజులు జరుగుతున్న పండగ. ఆ పండగలో అనేక వేల మంది వస్తారు. ఆ మందిరానికి కొంచెం దూరమున గీహోన్ స్ప్రింగ్స్, గీహోను ఊటలను ఉంటాయి. ఆ గీహోను ఊటల్లోనికి ప్రజలు కుండలతో వెళ్ళి ఆ కుండ నీళ్లు తీసుకొని, ఆ పాత్ర తీసుకొని ఏం చేస్తారంటే మందిరములో నీళ్లు పోస్తారు. యాజకుడు ఆ బలిపీఠం చుట్టూ బంగారు గిన్నె, బంగారు పాత్ర తీసుకొని ఆ నీళ్లు తీసుకొని ఆ బలిపీఠం చుట్టూ తిరుగుతాడు. అది 1వ రోజు అలా చేస్తారు. 2వ రోజు కూడా అలా నీళ్లు తీసుకొచ్చి ప్రజలందరూ, విశ్వాసులందరూ, భక్తులందరూ, పాత నిబంధన యూదులందరూ మందిరంలో నీళ్లు పోస్తారు. కానీ యాజకుడు బంగారు పాత్రతో బలిపీఠం చుట్టూ తిరుగుతాడు. అలా 3వ రోజు, అలా 4వ రోజు, అలా 5వ రోజు, అలా 6వ రోజు. 7వ రోజున 7 యాజకులు 7 బంగారు పాత్రలతోనూ ప్రజలందరూ మళ్ళా గీహోన్ స్ప్రింగ్స్, గీహోన్ ఊటలకు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి మందిరంలో నీళ్లు పోస్తారు. 7 యాజకులు అలా 7 సార్లు తిరుగుతాడు. ఎరికో కోట గోడ తిరిగినట్టుగా 7 సార్లు తిరిగి పండగ అయిపోయింది. పిల్లలు అడుగుతారు, ఎందుకు డాడీ ఇలా నీళ్లు పోస్తున్నారు ఇక్కడ అనగానే, ఆ రోజు నీళ్లు లేనప్పుడు ఎడారిలో బండ నుండి నీళ్లు రప్పించాడు అని చెప్పి పండగ అయిపోయింది అనగానే అక్కడ యేసు ప్రభు వారు నుంచున్నారు. నుంచొని అంత్య దినమున, ఆ మహాదినమున, పండగ చివరి దినమున యేసయ్య అన్నాడు, దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తా. 7 యాజకులు ఆయన ఇంకా చూస్తున్నాడు, ఇప్పుడు దాకా చేసింది ఏంటని. ఇది శరీర దప్పిక తీరుస్తుంది, నేను మీ ఆత్మీయ దప్పిక తీరుస్తా, మీ మానసిక దప్పిక తీరుస్తా, మీ శారీరక దప్పిక తీరుస్తా. నీ దప్పికను తీర్చగలిగిన వాడు యేసయ్య. హల్లెలూయా. ఐ థర్స్ట్, ఐ యామ్ థర్స్టీ. నేను దప్పికొనుచున్నా. నా వేదనకి ఒక ముగింపు కలగాలి. ఆయన ప్రార్థన చేశాడు, సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్. నా ఆత్మను నీ చేతిగా అప్పగిస్తున్నా. ఆ మాట అన్న ఇంకొక 2 నిమిషాల్లోనే తన వేదనకి ముగింపించాడు. యేసునామములో నీ వేదనకి, శరీర సంబంధమైన వేదనలకి, మానసికమైన వేదనలకి, ఆత్మ సంబంధమైన వేదనకి ఒక ముగింపు. వేదన అనుభవించిన యేసయ్యకి బాగా తెలుసు. యేసయ్య సిలువలో వేలాడుతుంటే, ఒక వ్యక్తి సిలువలో వేలాడుతున్నాడు అనుకోండి, ఎప్పుడు ఒక్కళ్ళనే సిలువేయరు. 3నో 7నో 5నో అలా వేస్తారు సిలువ. ఏసే టైంకి వచ్చేటప్పటికి 3, కొంతమంది 5, కొంతమంది 11 మందిని, కొంతమంది 7 అలా సిలువేస్తారు. ఏసే టైంకి వచ్చినప్పటికల్లా ఎంతమందిని? 3 కలిపి సిలువేస్తున్నారు. ఒక వ్యక్తి సిలువలో, ఇది నా మాట కాదు, ఒక హిస్టోరియన్ రాస్తున్నాడు, చుక్కల చుక్కలుగా రక్తం కారుతుంది. చుక్కల చుక్కలుగా శిరస్సు నుండి రక్తం కారుతుంది. ఇక్కడ నుండి రక్తం కారుతుంది. ఈ రక్తం కారడం వలన ఈగలు, రకరకాల పక్షులు అలా వస్తుంటాయి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు సిలువ మీదే ఉండే వ్యక్తులు ఉంటారంట. దొంగలందరూ బక్క చిక్కి ఉండరు. అందరు ఎలాగుంటారు? మంచి పుష్టిగా ఉంటారు. అంతే, గాడిద రక్తం తాగి మంచి పుష్టిగా ఉంచుతారు. తద్వారా వాళ్ళు సిలువలో గంటల తరబడి వేలాడుతూ ఉంటారు.
7 రోజులు మన యేసయ్య పవిత్రుడు, నిర్దోషి, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు. ఆయన ఆరోగ్యం, ఆయనే బలం. మామూలు వాళ్ళే 7 రోజులుంటే ఎన్నో రోజులు సిలువలో ఉండాలైనా, ఎన్నో రోజులు యేసే సిలువ మీద ఉండాలా. కానీ సాయంత్రం అయ్యేటప్పటికల్లా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తాను అన్నాడు. వారే నాయన, అంటే దానికి అర్థం యేసయ్యని ఎవ్వడు చంపలా. నేను ప్రాణం ఇవ్వగలను, నా ప్రాణం తీసుకోగలను, ప్రాణం పెట్టగలను. ఆయన్ని చంపటం ఎవడి తరం కాదు. హీస్ లైఫ్, హీస్ ట్రూత్, హీస్ ద వే. ఆయనే జీవం. ఆయన అప్పగించాడు ప్రాణాన్ని. ప్రైజ్ ది లార్డ్. మిగతా వాళ్ళు మరణించాలా, యేసయ్య మరణించాడు అని తెలవగానే పిలాతు, అదేంటి అంత పుష్టిగా ఉన్న ఆయన కొరడా దెబ్బ కొడితేనే అక్కడ పడి చచ్చిపోవాలా? కానీ కొరడా దెబ్బల్లో కూడా చచ్చిపోవాలా, మేకుల దెబ్బ కూడా చచ్చిపోవాలా? అంత పుష్టిగా అతను సాయంత్రం లోపల చనిపోయాడేంటి? కనీసం సిలువలో 6 రోజులు ఉంటాడు అనుకున్నామే. ఇటు పక్కనోళ్ళు ఇటు పక్కనోళ్ళు ఎన్ని రోజులు ఉన్నారో మనకు తెలియదు. ఈ వేదన ఎన్నో రోజులు ఉండాలా, కానీ ఆ వేదనకి ముగింపునిచ్చాడు. ఈరోజు నీ ఇంట్లో జరిగిన వేదనకరమైన సంఘటన చూసి మీ బంధువులు ఏమంటారో తెలుసా? ఇంకొక 5 సంవత్సరాలు పట్టిద్దండి మళ్ళీ వీళ్ళు స్థిరపడాలంటే. అవును, వాళ్ళు ఎగతాళి కాదు, మంచి మనసుతో చెప్తున్నారు. ఇంకొక 7 సంవత్సరాలు పట్టిద్దండి ఇలా కుటుంబం నిలబడాలంటే. అబ్బా, ఎంత బాగుండేవాళ్ళండి బాబు. 3 అంతస్తుల డాబా, 4 అంతస్తుల డాబా, చేతులారా ఈ మనిషి ఇలా చేసుకున్నాడు. ఇంకా వీళ్ళు నిలబడాలంటే ఇంకొక 2 సంవత్సరాలు పట్టిద్దండి. అది నేను జాగ్రత్తగా ఉంటేనండి. వాళ్ళ ఎగతాళి కోసం కాదు, జాలిపడి నీ మీద. యేసయ్య పరిస్థితి చూసి ఇంకొక వారం రోజులు ఆయన శిలువ మీద ఉంటాడు. హల్లెలూయా. ప్రజలు ఆశ్చర్యపోయేటట్టుగా తండ్రి అయిన దేవుడు తన వేదనకు ఒక ముగింపునిచ్చాడు. నీ పరిస్థితిని చూసి ఇంకొక 5 సంవత్సరాలు పట్టిద్దని నిలబడడానికి, ఇంకొక 2 సంవత్సరాలు పట్టిద్దని నిలబడటానికి, మళ్ళా వీళ్ళు పుంజుకోవడానికి, చిగురించడానికి ఇంకొక 10 సంవత్సరాలు పట్టిద్ది అన్నారే, వారి కళ్ళ ఎదుట 6 నెలల్లో మళ్ళా స్థిరపరచగలడు ఆయన. 1 సంవత్సరంలో ఆయన స్థిరపరచగలడు ఆయన. నీ వేదనకు ఒక ముగింపునివ్వగలడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన మందిరం బైపాస్ రోడ్. ఇప్పుడు బైపాస్ రోడ్ ఉందే, మన బైపాస్ రోడ్డు ఉంది. ఆ బైపాస్ రోడ్డు పైన తాటి ఆకులతో మందిరం ఉండేది. బైపాస్ రోడ్డు పైన తాటాకులతో ప్రార్థనా మందిరం ఉండేది. మే నెల రోహిణి కార్తీ ఎండ, మిట్ట మధ్యాహ్నం ఎండ, మేమందరం అన్నం తింటుండగా కబురు అందింది, చర్చి తగలబడిపోయింది. అప్పుడు మా నాన్నగారిని, మా అమ్మగారిని, చిన్న పిల్లల మేము విశ్వాసులు కొంతమంది అక్కడ మనం ఉన్న మిగతా వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? మా అమ్మ నాన్నగారిని, విశ్వాసుల్ని, మమ్మల్ని చూసి మళ్ళా ఈ సంఘం ఆరాధించడానికి ఇంకొక 5 సంవత్సరాలు పట్టిద్ది, ఒక 6 సంవత్సరాలు పట్టిద్ది స్థిరపడడానికి. ఎగతాళి చేసి కాదు, అయ్యో ఇలాగైపోయింది అని. కానీ ఒక మాట చెప్పనా, సృష్టికర్త జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వేదన 5 సంవత్సరాలు తీసుకెళ్ళలా, 6 సంవత్సరాలు తీసుకెళ్ళలా. 6 నెలలోనే కొండపైన మందిరాన్ని కట్టించాడు. ఈ పగటి వేళను చప్పట్లు కొడుతుండగా నా దేవుడు నీ వేదనకు ఒక ముగింపు తీసుకొచ్చాను గాక.